సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాన్నకు ప్రేమతో సినిమా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశారు అన్న వార్త ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్నపాటి సంచలనానికి కారణమైంది. ముందు ఈ న్యూస్ విన్న చాలా మంది ఏదైనా రూమర్ ఏమో అనుకున్నారు, కానీ చెక్ చేసుకుని చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆ కంప్లైంట్ నిజమేనని కన్ఫర్మేషన్ అందుతా ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం కంప్లైంట్ చేశారు అంటే, బివిఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాని చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కి ఆయన ఇస్తానన్న రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని ప్రసాద్ ఇంకా చెల్లించలేదంట. అత్తారింటికి దారేది సినిమా విడుదల ముందు కొన్ని సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ లో కొంత పాటిని తర్వాత చెల్లించమని చెప్పారంట. ఆ పైన కొన్ని కమిట్మెంట్స్ ప్రకారం నాన్నకు ప్రేమతో సినిమా విడుదల ముందు దాన్ని పే చేస్తానని బివిఎస్ఎన్ ప్రసాద్ గారు ప్రామిస్ చేశారంట. ఇప్పుడు ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోకుండానే సినిమాని రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేశారని తెలుస్తా ఉంది. ఈ కంప్లైంట్ ని పరిశీలించిన మా అసోసియేషన్ ఈ విషయాన్ని నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లిందని సమాచారం అందుతా ఉంది. దాదాపు 2 కోట్ల వరకు బివిఎస్ఎన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి చెల్లించాల్సి ఉందంట. ఛాంబర్ లో ఈ విషయానికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పోతే ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి మాత్రం అందరిలోనూ విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. ఎందుకంటే బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరితో కూడా ఆయన మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వివాదాలకు ఎప్పుడు దూరంగానే ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు సామరస్యంగానే ఉంటారు. అలాంటి వ్యక్తి కంప్లైంట్ దాకా వెళ్లారు అంటే ఏదో పెద్ద తేడానే జరుగుంటది అని చెప్పేసి కొంతమంది అనుమానం వ్యక్తం చేయడం కూడా కనిపిస్తా ఉంది. చాలా మంది ఈ విషయం ఏదైనా మిస్కమ్యూనికేషన్ వల్ల జరుగుండొచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ గారి వర్గం ఈ విషయాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకునేందుకు పూనుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలతో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు అన్నది టాక్. చాలా వరకు ఈ సమస్య పెద్దది కాకుండా సమస్య పోయే అవకాశమే ఉంది అని చెప్పేసి పరిశ్రమ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ ఇష్యూ ఇంతవరకు ఎందుకు రావాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి సరైన రీజన్స్ బయటికి రావాల్సి ఉంది. ఆ కారణాలు ఏమిటి అని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. బట్ ఈ విషయంగా స్పష్టత వస్తుంది అని మాత్రం ఊహించుకోలేము. ఎందుకంటే సమస్య పరిష్కారం అయిపోతే ఎలాంటి రీజన్ అయినా లైట్ గానే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.